బలిజ సంఘంలో వర్గాలు లేవు, గ్రూపులు లేవు. బలిజలందరూ ఒకటే. కొందరు వెధవలు దీని వెనుకుండి బల్యోళ్ళు చీల్చాలనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టి కూడా బల్యోళ్ళు వర్గాలు చేయాలని ఆలోచన చేశారు. నన్ను కూడా ఇన్వైట్ చేసి పోయాను. అక్కడ పోయిన తర్వాత సబ్జెక్ట్ ఏమయ్యా అంటే రాజుకి ఏదో వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినారు. రాజుకు వ్యతిరేకంగా బలిజ సంఘం మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, నా స్థాయిలో మాట్లాడే మీటింగ్ కాదని కూడా నేను ఖండించినాను. బల్యోళ్ళందరూ ఒకటే. బల్యోళ్ళందరికీ నేను సలహా ఇస్తున్నాను. రెడ్లకు ఇలాంటి రెడ్లకు తొత్తులు కొందరు ఉన్నారు, భోగం చేసులు చేస్తూ పనికిమాల చేసులు చేస్తూ బల్యోని చీల్చాలని ఉద్దేశంతో ఉండేవాళ్ళు ఉన్నారు, డబ్బుకు అమ్ముడు పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాట విని చీలిక అనేది వద్దు, అందరూ ఒకటే. ఏ బల్యోడికి ఏ సమస్య వచ్చినా మనం అందరం కలవాల్సిందే. బలి సంఘం మీటింగ్ పెట్టాలంటే ముందు పల్లెల్లో గ్రామ స్థాయిలో అందరితో మాట్లాడుకొని వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని వాళ్ళ ఏకాభిప్రాయం తీసుకొని తర్వాత మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఏదో వ్యక్తిగతంగా నాకు పని జరగలేదో, నీకు పని జరగలేదో, నీకు గౌరవం లేదో, నాకు గౌరవం లేదని ఒక వ్యక్తి మీద మీటింగ్ పెట్టడం ఇది సరైనది కాదు. అంత గౌరవించదగ్గ అంశం కూడా కాదు ఇది. కనుక బల్యోళ్ళ గ్రూపులు లేవు, కులంలో తేడా లేదు. ఈ బలిజ ఆ బలిజ చెప్పే వెధవలు, ఈ బలిజ ఆ బలిజ చెప్పే వెధవలు లుచ్చారు, వాళ్ళ కులమే లేదు అసలు. వాళ్ళు బలిజలు ఈ బలి ఆ బలి అనాల్సిన అవసరం లేదు. ఏ పని చేసాడు ఆ బలి అయినాడు, వ్యాపారం చేసి ఇటు బలి అయినాడు, గాజుల మేడు గాజుల బలి అయినాడు, పూసల మేడు పూసల బలి అయినాడు. ఏది కాకుండా ఊడిగం చేసిన వాడు ఈడు కూడా అయినాడు. ఊడిగా ఈడిగైతే మరి బలిజల్లో తేడా ఎక్కడుంది? అందరూ ఒకటే, బలిజలందరూ ఒకటే. బలిజలకు ఏ సమస్య వచ్చినా అందరిని కలుపుకొని పోయే పని చేస్తాం, కానీ బలిజలను చీల్చే పని ఎప్పుడు అంగీకరించం. వెనుకున్న నాయకుడు కూడా చెప్తున్నాను, బల్యోళ్ళని చీల్చాలని మీరు భ్రమపడితే మీ భ్రమ. ఎందుకంటే ఏదో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, వైసీపీ వాళ్ళకు తొత్తులుగా మారి డబ్బుకు అమ్ముడుపోయి వర్గాలు పెట్టాలని మీరు భావిస్తే అది జరగదు. బల్యోళ్ళందరూ ఒకటే. భవిష్యత్తులో దగ్గరలోనే ఇంకో మీటింగ్ కూడా కావాలంటే ఏర్పాటు చేద్దాం. అందరితో మాట్లాడి పల్లెల్లో అందరికీ విషయం తెలియజెప్పి ఒక సమాయత్తం చేసి ఒక చోట అందరూ కూర్చోబెట్టుకొని కష్ట నష్టాలు మాట్లాడుకుందాం. మనకు గౌరవం ఇయ్యలేదు. రాజుకేం పని? రాజు పార్టీ తెలుగుదేశం పార్టీ రాజు కాదు కదా. చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తాడు రాజు. చంద్రబాబుతో మాట్లాడాలి మనం. రాజుతో మాట్లాడితే ఏం ప్రయోజనం? రాజు చేయలేదు, చంద్రబాబు చెప్తామయ్యా రాజు చేయలేదని. అంతేగాని మనం రాజును ప్రత్యేకించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇది నా భావన. కాబట్టి ఎవరు కూడా గ్రూపులు చేయాలనుకున్న వాళ్ళు జాగ్రత్త. గ్రూపులు లేవు, గ్రూపులు ఉండవు, అంతా ఒకటే. బల్యోళ్ళందరూ ఒకటే. రాబోయే ఎలక్షన్స్లో ఎంతమంది బల్యోళ్ళు పోటీ చేస్తారో చూద్దాం. ఏ బల్యోడు ముందు కూర్చో